హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్. నా పేరు గౌస్ బాషా. మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్‌ని చూస్తుంటే, మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెల్లూరు పరిధిలో సేల్స్‌కి ఉన్న ఇళ్ళు, ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొనొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఈరోజు చిల్డ్రన్స్ పార్క్‌కి 1 కిలోమీటర్ పరిధిలో ఒక హౌసు సేల్స్‌కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఈ హౌస్ యొక్క స్థలము 13 అంకణాలండి. కట్టుబడి 12 అంకణాల వరకు ఉంటుంది. నార్త్ ఫేసింగ్ హౌస్ అండి ఇది. అతి తక్కువ బడ్జెట్‌లో కేవలం రూ. 25,00,000 ఒక హౌస్ సేల్స్‌కి తీసుకురావడం జరిగిందండి. మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుందండి. ఇప్పుడైతే మనం హాల్లోకి ఎంటర్ అయ్యామండి. ఇదంతా కూడా హాల్ అండి. సింగిల్ బెడ్‌రూమ్ హౌస్ అండి ఇది. 13 అంకణాల స్థలంలో 12 అంకణాల కన్‌స్ట్రక్షన్ అండి. ఇక్కడ బెడ్‌రూమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా బెడ్‌రూమ్ కూడా ఉంటుందండి. బెడ్‌రూమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నామో, ఇది హాలు అండ్ డైనింగ్ ఏరియా అండి. ఇదంతా కూడా హాల్ అండి. టీవీ పాయింట్ కూడా ఎదురుగా చూడవచ్చు. ఎదురుగా ఉండేది ఒక బెడ్‌రూమ్ ఉందండి. ఎదురుగా కిచెన్ కూడా మీరు చూడవచ్చు. ఇక్కడైతే సీలింగ్ కానివ్వండి, వుడ్ వర్క్ అయితే చేయలేదండి. ఇదంతా డైనింగ్ ఏరియా. హాల్లోనే ఉంటుందండి. ఇదంతా ఇప్పుడు మనం కిచెన్ ఏరియాలోకి ఎంటర్ అయ్యామండి. తక్కువ బడ్జెట్‌లో ఇల్లు కావాలన్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఇది నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. కేవలం 25,00,000 మాత్రమే చెప్తున్నారు. ఇప్పుడైతే మనం బెడ్‌రూమ్‌లోకి వచ్చాము. ఇదంతా కూడా బెడ్‌రూమ్ అండి. బెడ్‌రూమ్‌లోకి వచ్చామండి మనం. ఇదంతా కూడా హాల్ ఏరియా. టీవీ పాయింట్ కూడా మీరు గమనించవచ్చు. నార్త్ ఫేసింగ్ హౌస్ అండి ఇది. చిల్డ్రన్స్ పార్క్‌కి కిలోమీటర్ పరిధిలో మాత్రమే ఉంటుందండి. టౌన్ సరౌండింగ్స్‌లో తక్కువ బడ్జెట్‌లో ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇది ఈ హౌస్ యొక్క స్థలం అండి. డీ ఫార్మ్ పట్టా అండి. రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవచ్చు. తక్కువ బడ్జెట్‌లో ఇల్లు కావాలన్న వాళ్ళకి మంచి అవకాశం అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.